ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మండల ఆఫీస్ ఎదురుగా ఉన్న బంగ్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, భారా శ్రీనివాసులు రెడ్డి, ఎస్కే బాబు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని ముందుగా కేక్ కట్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు జరిగాయని, ఇంకా ఎన్నో జరుగుతాయని ప్రశంసలిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈరోజు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 42వ పుట్టినరోజు వేడుకలను సంగం మండల హెడ్ క్వార్టర్లో బంగ్లా సెంటర్ నందు కేక్ కట్ చేసి అనంతరం సంగం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంగం మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు కూడా రావడం జరిగింది. మా నారా లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందు మరి 3000 పైచీలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి, పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాక్షస పాలనలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో మరి నారా లోకేష్ బాబు పాదయాత్ర సాగింది. మరి ఆ పాదయాత్రలో ఏదైతే సమస్యలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటినీ కూడా నేను ఇస్తానని చెప్పి ఒక భరోసా, ఆ భరోసాతోనే ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ కూడా మరి ఏకదాటిన 164 సీట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మా తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే రోజు సంఘం హెడ్ క్వార్టర్ బంగ్లాలోనే మా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అయితే, ఈరోజు నారా లోకేష్ బాబు గారు అధికార పార్టీలో ఒక కీలకమైన మంత్రిగా ఉండడం మాకు ఇంకా రెట్టించిన ఉత్సాహం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ యువనేత మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదిన సందర్భంగా సంగం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన జయంతి మన ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఘనంగా ఆయన జన్మదిన జరిపాము. కానీ మా యువనేత గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాం. గత 2024లో జనవరి 26న ప్రారంభించిన పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పను ప్రారంభిస్తే, అక్కడ ఆ చిత్తూరు జిల్లాలో వాళ్ళు పెద్దిరికి రామచంద్రారెడ్డి మంత్రిగా ఆయన పెట్టరాని ఇబ్బందులు పెట్టి కనీసం పోలీసుల చేత జైలుపోయిన టెస్టులు చేయించినా కానీ ఆయన ఎక్కడా పాదయాత్ర మడమ తిప్పకుండా పాదయాత్ర కొనసాగించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టనష్టాలు తెలుసుకుని, ప్రతి ఒక్క ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని ముందుకు సాగి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం టచ్ చేసుకుంటూ రాష్ట్రంలో 3,750 కిలోమీటర్లు పర్యటించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దాంట్లో వెనకయ్య లోకేష్ బాబు కృషి ఎంతైనా ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలకు 10 లక్షల రూపాయలు పార్టీ తరఫున వస్తాయని నేను సగౌరవంగా మా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.